ఇది ఒకసారి చూడండి. ఢిల్లీ గాలిలోట ప్రమాదకర బ్యాక్టీరియా ఉందట. తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. అంటే మీరు యాంటీబయోటిక్స్ వేసుకున్నా కూడా ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ మన గాలి వల్ల, దీనివల్ల, వాటర్ వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఏం యాంటీబయోటిక్స్ వేస్తాం. ఆ యాంటీబయోటిక్స్ని తట్టుకునేంత బ్యాక్టీరియా తయారైందట గాలిలో. ఢిల్లీ పరిస్థితి ఇది. ఎందుకు ఆ పరిస్థితి ఢిల్లీలో? పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఎట్లొచ్చింది? మొత్తం అక్కడ ఉన్న వాతావరణాన్ని, ఆ సిచ్యువేషన్ని, దాన్ని మొత్తం చెడగొట్టడం వల్ల. 8 రకాల స్టెఫిలోకాకస్ సూపర్ బగ్స్ను రక్తంలోకి తీసుకెళ్తున్న PM2.5 కణాలట. న్యూమోనియా, సెప్సిస్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందట. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ స్టడీలో వెల్లడి. ఇంతకంటే భయంకరం ఇంకొకటి ఉందా? దేశ రాజధానిలో కనీసం గాలి పీల్చి బతికే పరిస్థితి లేదు. నువ్వు ఒక 10 రోజులు ఇట్లా ఢిల్లీలో తిరగగలుగుతామో, నువ్వు ఒక గంట 2 గంటల సేపు బయటికి పోతేనే ఇదంతా నొప్పిలేస్తుందట, తలకాయ అంతా. అంత భయంకరమైన పొల్యూషన్ ఉన్నది. పొల్యూషన్, మామూలుగా పొల్యూషన్ అంటే ఒక ఎత్తు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా తయారైందట. చాలామంది మాట్లాడుతున్నారు కదా, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు చూసి, బిల్డింగ్లు చూసి, ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న మహానగరాన్ని చూసి ఆహా ఏం చేస్తున్నాడు ఆయన అని మాట్లాడుతున్నారు కదా. ఓపెన్గా చెప్తున్న అర్బనైజేషన్ అనేది కావాలి, మొత్తం 70% పట్టణాల్లోనే నివసిస్తున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంత ప్రమాదకరం ఈ దేశానికి, ఒక ప్రాంతానికి, మన హైదరాబాద్కి కూడా. రేపు పొద్దున మీరు చూడండి, 5 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో ఢిల్లీ లాంటి సిచ్యువేషను హైదరాబాద్కి రాబోతున్నది. రాసి పెట్టుకోండి. ఇక చూడండి ఒకసారి. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. దీనికి ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా తోడైందని జేఎన్యూ అధ్యయనంలో బయటపడ్డది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందట. ముఖ్యంగా స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయి గణనీయంగా పెరిగింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివైతే 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులు సైతం తట్టుకునేలా మారిందట. అసలు మందులకే లొంగుతలేదట అది. WHO పరిమితులకు మించి జేఎన్యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కు చెందిన పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. వీరు ఢిల్లీలోని వసంత్ విహార్ స్లమ్, మునిర్కా మార్కెట్, అపార్ట్మెంట్లు, జేఎన్యూ సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఇండోర్, అవుట్డోర్ గాలి నమూనాలు సేకరించారు. వాటిని బాగా స్టడీ చేశారు. ఈ స్టడీ రిపోర్ట్ ప్రకారం ఫలితాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఢిల్లీ గాలిలో 8 రకాల స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా ఉన్నట్టుగా తేలింది. అందులోనూ మానవులకు హాని కలిగించే ఈ స్టెఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్ ఎక్కువగా ఉన్నదట. ఢిల్లీ గాలిలో స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్యాక్టీరియా లోడు క్యూబిక్ మీటర్కు 16,000 CFU అట. కాలనీ ఫార్మింగ్ యూనిట్స్కు పైగా నమోదైంది. ఇది WHO సిఫారసు చేసిన సురక్షిత పరిమితి అయిన క్యూబిక్ మీటర్కు 1000 CFU కంటే చాలా 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 ఎక్కువ. అయితే ఢిల్లీ గాలిలోని PM2.5 అనే కణాలు ఈ స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయట. మానవ వెంట్రుకల కంటే 30 రెట్లు చిన్నగా ఉండే ఈ కణాలు ఊపిరితిత్తుల్లోకి, అక్కడి నుంచి రక్తంలోకి ప్రవేశిస్తాయట. WHO ప్రకారం PM2.5 సగటు స్థాయి 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా సిఫారసు చేసింది. దేశంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీన్నే 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని, ఇదంతా లెక్క, అది మనకంత పెద్దగా అంత టెక్నికల్గా మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ గాలిని పీలిస్తే గాలినే కలిసిపోతాయట ప్రాణాలు. ఆ స్థాయికి మనం మన దేశ రాజధాని తెచ్చుకున్నాం. రేపు హైదరాబాద్ కూడా ఈ సిచ్యువేషన్లోకి రాదు అనడానికి అవకాశమే లేదు. ఇంకొద్ది రోజుల తర్వాత ఈ భయానకమైన పరిస్థితులకు మనం కూడా రాబోతున్నాం. అందుకే ముందే మేల్కొని కొంత ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితే బతుకుతాం. మనది అయిపోయింది, మన తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్. అప్పుడు వాళ్ళు అంటారు, మన వాళ్ళు ఆ పైన ఉన్న వాళ్ళు, మా తాత దొంగనా కొడుకులు మొత్తం చెట్లు కొట్టేసిరు, కొండలు కొట్టేసిరు, మొత్తం పర్యావరణం అంతా దెబ్బతీసిరని మనల్ని తిట్టుకుంటారు. రేపు తిట్టుకుంటారు. అది జరిగేది అదే. మనం అప్పటికున్నాం ఎట్లాగో.